నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, వృశ్చిక వారికి ఎలా ఉంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1-10-2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది 1-10-2024, 31-10-2024 వరకు మనం చెప్పుకుందాం. ఈ ఛానల్ని మీరు ఎంతకాలం నుంచి కూడా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే కనుక ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ప్రతి వారం చాలా ముఖ్యమైనటువంటి అమ్మవారి విషయాల దగ్గర నుంచి అయ్యవారి విషయాల వరకు, జాతక చక్రాలు, జాతక పొంతనలు, అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కుదరాలన్నా, పెళ్లి సంబంధాలు కావాలన్నా, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా మీకు 17 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నాము. అందుకని ఈ విషయాలన్నీ గమనించుకొని మీరు కుంభ వివాహాలు, కదలి వివాహాలు, అది జాతక చక్రాలు ఏ విషయంలో అయినా సరే నన్ను స్వయంగా సంప్రదించవచ్చు. 9866044439కి మీరు వాట్సాప్ పంపించండి. తప్పనిసరిగా మీతో నేను మాట్లాడటం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి స్వాగతం. విశాఖ 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మరి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసపు ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అయితే ఏమిటంటే కనుక రవి, బుధ, శుక్ర, గురువు ఈ నలుగురు కూడా మనకి శని, కుజ, రాహువులు వీరందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే కనుక మనకి అనుకూలత ఉంది, ప్రతికూలత ఉంది. మరి ఇదేమిటి, గ్రహాలన్నీ కూడా అనుకూల అననుకూల పరిస్థితుల్ని మనం ఎలా అధిగమించాలని వృశ్చిక రాశి వారు ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఏంటంటే కనుక ఈ నెల మొత్తం కూడానండి బాగా గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచారీత్యా కనపడుతున్నాయి. అంత అననుకూల పరిస్థితుల్లో కూడా మనము నెగ్గాలి అంటే కనుక మిశ్రమ ఫలాల్ని మనము ఎలా అది చెప్పాలంటే ఛేదించి ముందుకు దూసుకుపోవాలి. దాని నిమిత్తం మనం ఎలా ఉండాలి, ఏమిటి సంగతి అనే విషయాన్ని చూద్దాం. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ నెల ఉత్సాహంగానే మీరు మొదలు పెడతారు. మొదలు పెట్టడం చాలా ఉత్సాహంగా ఉంటారు. అన్ని విధాలుగా ముందుకు వెడదామని అనుకుంటూ ఉంటారు. ఏదైనా సరే ఆర్థికంగా కొంతవరకు మనకి ఏదైనా సరే ఆర్థిక లాభాలు వచ్చిన వెంటనే చెల్లింపులు పూర్తి చేస్తారు. తెలివైన వాళ్ళ లక్షణం అదే. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసామో మనశ్శాంతి వచ్చేస్తుంది. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, తగాదాలు అయ్యుండొచ్చు, గొడవలు అయ్యుండొచ్చు, ఆర్థిక విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయ్యుండొచ్చు, రసీదులు, పన్నులు సేవించే వాళ్ళకి చెల్లించే విషయం అయ్యుండొచ్చు. ఏ విషయాల్లో అయినా సరే, ఎంతటి వాళ్ళకైనా సరే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు.
మనశ్శాంతి మీకు ఫస్ట్ అక్కడి నుంచే వస్తుందన్నమాట. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక గతంలో మీరు నేను చేసేస్తాను, నేనున్నాను మీకెందుకు, అయ్యో ఎంతసేపు మీ వాడా ఖాళీగా ఉన్నాడు, అదేమిటి వచ్చేమని చెప్పు, మా ఆఫీస్లోనే ఎంత చెప్తే ఎంత అని హామీలు ఇస్తారు కదా, రాజకీయ నాయకుల్లా వాగ్దానాలు చేస్తుంటాం కదా, అలాంటివి మీ పీకకి చుట్టుకుంటాయి. వాళ్ళు ఏంటంటే మా అబ్బాయికి పని చేయలేదు, లేకపోతే నేను చెప్పినటువంటి పని నువ్వు చిటికలో చేస్తానన్నావు, చిటికా లేదు, ఇంకోటి లేదు, 3 నెలలు అయింది, 2 నెలలు అయింది, వారం అయింది, నువ్వేమిటి ఎన్ని బీరాలు పలికావు అని మన మీద చక్కగా అక్షింతలు పట్టుకొని వేస్తూ ఉంటారు. అందువల్ల జాగ్రత్త, హామీలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అంతేగాని తనకు మాలిన ధర్మము పనికి రాదు. అది అండర్లైన్ చేసుకోండి వృశ్చిక రాశి వారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక రుణదాతలకు మీరు అంటే ఇప్పుడు చూడండి, మనం అప్పిచ్చుకునేటప్పుడు ఎలా ఉంటాం మనం, ఏమండి కొంచెం ఏదో సర్దుబాటు అవ్వలేదు, కాస్తంత ఏదో మీరు ఇస్తే నేను మళ్ళీ తొందరగా ఇచ్చేస్తానండి, 1 మంత్లో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, 1 రోజులో ఇస్తాను, ఇలా రకరకాల హామీలు ఇచ్చేసి మరి అప్పులు తెచ్చేసుకుంటూ ఉంటాం కదా. మరి వాళ్ళు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు, ఆ విషయం నాకు ఘంటాపదంగా తెలుసుకోవాలి. ఇందువల్ల అంటే కనుక ఎప్పుడైతే అప్పు ఇచ్చిన వాడు ఫోన్ చేస్తాడో ఫోన్ ఎత్తి అయ్యా కొంచెం సమయం కావాలి అని మీరు అడిగి చూడండి, అక్కడి నుంచి మీ మీద అతను చేసే చెడు ప్రచారాలన్నీ తగ్గిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీరు అప్పు రుణదాతలకి అందుబాటులో ఉండండి. లేకపోతే కనుక మీరు తీసుకున్నది గోరంతే కొండంతా అతను ప్రచారం చేస్తాడు. ఆ విషయాల్లో జాగ్రత్త. మీరు ఎక్కడో పెళ్లి దగ్గర లేకపోతే విందుల్లోనో వినోదాల్లో ఉన్నప్పుడు అప్పిచ్చిన ఆయన వచ్చి బాగానే ఉన్నారుగా మాకు తీర్చడానికే అని 10 మందిలో అన్నాడు అనుకోండి, మనం ముఖం ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి. అదే మనం ఫోన్ ఎత్తి చక్కగా మాట్లాడామనుకోండి, మాట్లాడితే కనుక ఏదోనండి కొంచెం సర్దుబాటు అయితే అప్పుడు కూడా ఆయన కూడా బాగున్నావయ్యా మరి ఒకసారి కలుపు అనేసి వెళ్ళిపోతాడు. సింపుల్ థింగ్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. అలా మీరు మెయింటైన్ చేసుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వెంటనే సూర్య నమస్కారాలు మొదలు పెట్టేసుకోండి. అనారోగ్య భావన రాగానే హాస్పిటల్కి వెళ్ళి చిన్న పామనైనా పెద్ద కర్రతోటి కొట్టమని శాస్త్రం ఉంది కదా, ఆ విషయం జాగ్రత్త. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు ముందు ఉండకుండా వెనక ఉండి నడిపించడమే. మన టైం బాగాలేదు కాబట్టి చాలా విషయాల్లో మనం వెనకాల ఉండి మనం ముందు పెద్దవాళ్ళని పెట్టి నడిపించడం మంచిది. తర్వాత విషయంలో ఏంటంటే కనుక ముందు జాగ్రత్త చర్యలు ప్రతి విషయంలోని, పెట్టుబడుల విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, తర్వాత ఏదైనా ఇచ్చిపుచ్చుకునే చెల్లింపుల విషయంలో కానీ ఎవరినైనా మధ్యవర్తిని పెట్టి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు అన్ని విధాలుగా కూడా ఈ లౌకిక ప్రపంచంలో లౌక్యంగా ఉంటూ మీరు చెప్పేటటువంటి మాటని పోషించుకున్న వాళ్ళు అవుతారు. సాక్ష్యాలు కూడా ఉండాలి. అందువల్ల ఎవరినైనా కూడా పెట్టుకుని వెళ్ళే అప్పులు తీర్చండి. అంతేగాని డైరెక్ట్గా నేను వెళ్ళిపోయి నేను అలా అనకండి. జాగ్రత్తగా ఉండండి. కాస్త మాట జాగ్రత్త, కాస్త పొందిగ్గా ఉండండి. శనివారం నాడు అఖండ దీపం ప్రొద్దుట 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో వెలిగించి మర్నాడు పొద్దున్న 6-7 మధ్యలో కొండెక్కిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. చక్కగా మీరు కొబ్బరికాయ కొట్టి గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామికి ఆ రోజు ఒక్క పొద్దు ఉండండి. అన్నదానం చెయ్యండి. అన్ని విధాల శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కాబవే మమ్మెప్పుడు కలిఖ్యావతారా అనే నామాన్ని 108 సార్లు చేసుకోండి. శ్రీమాత్రేన.